నువ్వు పని చేసినట్టున్నావు కదా, నిజంగానే నువ్వు పని చేస్తే 2028 దాకా ఎందుకు? ఇప్పుడే రాజీనామా చేద్దాం పని, అందరం అసెంబ్లీ రద్దు చేయి, ప్రజలకు పోదాం, ఎవడేందో ప్రజలే తేల్చి చెప్తారు ఇప్పుడు నీకు. లేదు నువ్వు మా ఎమ్మెల్యేలను గుంజుకున్నావు కదా, 9 మందినో 10 మందినో, దమ్ము ఉంటే గాలతో రాజీనామా పెట్టి ఎవరు గెలుస్తారో ఇప్పుడు ప్రజలకు పోయి చూసుకుందాంపా, ఇదో అదో ఏదో ఒకటి తెలుసుకుందాంపా. ఊకే నువ్వన్నా నేనన్నా నువ్వు గెలుతా ఎందుకు? పోదాంపా ప్రజలకు, ఇప్పుడే పోదాంపా. నీకు అంత నమ్మకం ఉంటే, నువ్వు అంత పని చేసినవి అయితే, నీకు ధైర్యం ఉంటే పారు అసెంబ్లీ రద్దు చేసి అసెంబ్లీకి పోదాంపా. దానికి నీకు చేత కాదు. ఇలా ఎన్ని అబద్ధాలు మాట్లాడినంటే నేను ఇందాక చూస్తూ ఉంటే అసలు వెనకటేదో ఆయనకు శాపం ఉన్నట్టుంది. నిజాలు మాట్లాడితే నెత్తివలి చనిపోతాడు అనేది ఉంటుండే చూడు, వెనకటేదో సామెత. అట్లా రేవంత్ రెడ్డి అబద్ధాలు తప్ప జీవితంలో నిజాలు మాట్లాడు. ఇవాళ అంటుండు నల్గొండలో రైతు బంధు వేయడం ద్వారా రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తుండట రేవంత్ రెడ్డి. సిగ్గుండాలే మాట్లాడేందుకు. నువ్వు రైతు బంధు వేసినావు అసలు? ఈ యాసంగిలో రైతు బంధు పడ్డది అసలు? మొన్న మా నంగునూరుకు, మా నర్మెటకు, మన సిద్దిపేటకు వచ్చి నువ్వు 45 రోజుల్లో రైతు బంద్ వేస్తా అని చెప్పి 90 రోజులైనా రైతు బంద్ అయ్యేది దద్దమ్మ ముఖ్యమంత్రివి, ఫెయిల్యూర్ సీఎం నువ్వు.